నమస్తే. ఉమెన్ ఎనర్జీ అసోసియేషన్ ఆఫ్ ఇంక్యుబేటర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే సంస్థ గత 2 సంవత్సరాలుగా మేము తెలంగాణలో మొదలు పెట్టాము. నేను ఒక ఆంట్రప్రెనర్ అండి, అంటే అగ్రికల్చర్ వ్యవసాయం చదువుకొని నా సొంతగా ఒక వ్యవసాయ సంబంధిత సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ కన్సల్టెన్సీతో మొదలైనాను. నా స్టార్టప్ జర్నీలో ఎన్నో కష్టాలు చూసినప్పుడు, అంటే ఒక ఉమెన్ స్పెసిఫిక్ అప్రోచ్ లేదు అని నేను అనుకోవడం, ఒక 5-6 ఏళ్ళ జర్నీలో అనేక స్టార్టప్ జర్నీలో ఎన్నో ఇవాళ స్టార్టప్ అంటున్నాము అంటే కళల కన్నా వలలు అయిపోయినాయి అవి ఎక్కువ మటుకు. సో ఇట్స్ లైక్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నేను గమనించి మా ఓన్ జర్నీస్లోంచి మేము స్టోరీస్ తీయాలి, వేరే ఉమెన్ ఆంటర్ప్రెనర్స్కి హెల్ప్ చేయగలగాలనే జర్నీతో ఉమెన్ ఎనర్జీ 2015లో బిగిన్ అయింది. బట్ ఆ నెట్వర్క్ సంస్థ నుంచి తర్వాత 18లోకి వచ్చేసరికి మేము స్పెసిఫిక్గా ఓన్లీ దేశ అభివృద్ధికి మ్యానుఫ్యాక్చరర్స్ అంటే పారిశ్రామికవేత్తలు, అంటే ఇది పెద్ద వర్డ్ అయిపోతుంది, ఇండస్ట్రీనే పారిశ్రామికవేత్త అనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఒక చిన్న ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, కమ్యూనిటీ లెవెల్ దగ్గర నుంచి, మైక్రో ఎంటర్ప్రైజ్, స్మాల్ ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్, తర్వాత వచ్చేసి లార్జ్ ఎంటర్ప్రైజెస్ వస్తాయి. ఈ సెగ్మెంట్ని ఫోకస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇండియాస్ ఫస్ట్ అంటే ఎక్స్క్లూజివ్గా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ జర్నీలో ఉంటూ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటూ వాళ్ళు ఇంకో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం అనేది మేము మొదటి సంస్థ అండి. విఏఎం అనే పేరుతో ప్రారంభించి ఒక 1.5 year జర్నీలో మొదలుగా మేము అందరు జర్నీస్ చేయడం స్టార్ట్ చేశాము. అంటే ఒక సంవత్సరంలో 100 మంది చిన్న మైక్రో మ్యానుఫ్యాక్చరర్స్కి సపోర్ట్ చేస్తూ 25 స్కేలప్స్ చేయాలి అనేది స్టార్టప్ స్కేల్ ఇట్ సెల్ ఉద్దేశము. ఇవాళ మాత్రం పర్టికులర్గా పోస్ట్ దివాళీ ఇవాళ అంటున్నారు, అంటే మన నేషనల్ గవర్నమెంట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అందరూ చెప్తున్నారు వోకల్ ఫర్ లోకల్, అంటే అందరం పక్కన గల్లీలో కొందాం, మన ఇంటి పక్కన. ఇప్పుడు మనం ఎక్కడో వెళ్ళి వేరే ఇంటర్నేషనల్ బ్రాండ్ కొంటాం, మన ఇంటి పక్కన తయారు చేసే అబ్బాయి ప్రోడక్ట్ బాగుంటుందా అనే అది మనం వదిలేసేయాలండి. ఇవాళ కోవిడ్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన లెసన్ కూడా అదే. ప్రతి లోకల్ మన ఇంటి చుట్టుపక్కల ఎవరేం తయారు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళకి సహకరించాలి. అందులో ఉమెన్ ఉంటే ఇంకా ముందుగా మనం ఒక స్టెప్ తీసుకొని సహకరించాలి, వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ కొనాలి. అయితే ఎంతోమంది ఉమెన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు ఇండియాలో, రైట్ ఫ్రమ్ మేకింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ టు ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ అనుకోండి, తర్వాత అగ్రి సెక్టర్, గార్మెంట్ సెక్టర్, జ్యువెలరీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్కి అసలు దెర్ ఇస్ ఎ హ్యూజ్ స్కేల్. టు సపోర్ట్ ఆల్ దీస్ ఇవాళ హర్ మార్కెట్ అనేది ఇక్కడ లాంచ్ చేశామండి. బంజారా హిల్స్లో ప్రస్తుతం ఇవాళ ఒక స్టోర్ పెట్టాము, దీన్ని మల్టీ స్టోర్ మోడల్లో తీసుకెళ్ళాలి అనేది ఒక ఇంటెన్షన్. ఇవాళ 15 మంది మాత్రం ఉమెన్ మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ప్లే చేశారు, ఇది ఒక 100-2,000గా వెళ్తుంది. అలాగే ఇవాళ విఏఎం హర్ మార్కెట్ అని ఈ క్యాటలాగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇది రిలీజ్ చేస్తామండి. ఒక 100 మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ పేర్లు, నంబర్లు, తర్వాత వాళ్ళ యూనిట్ ఎక్కడ ఉంది, వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ప్రోడక్ట్స్ ఇందులో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఈ కాపీస్ మా వెబ్సైట్లో ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడానికి, సో దట్ ఈ ఉమెన్కి మీరు అందరూ మార్కెట్స్ ఇవ్వాలి, ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అదేవిధంగా find.com అనే ప్లాట్ఫామ్ సహకారంతో మేము VAIMHERmarket.in అందరూ ఇది సైన్ చేయొచ్చండి. ఇవాళ విఏఎం హర్ మార్కెట్లో పాన్ ఇండియా అంటే దేశవ్యాప్తిగా అనేక రాష్ట్రాల్లో ఉన్న చిన్న మహిళా పారిశ్రామికవేత్తలు, మైక్రో స్మాల్ అండ్ మీడియం వాళ్ళు ప్రోడక్ట్స్ హర్ మార్కెట్లో పెడతాము, సో దట్ ఎనీవేర్ వాళ్ళకి బల్క్ మార్కెట్స్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశము. ఇవాళ మాతో నిమ్స్మీ డైరెక్టర్ జనరల్ హర్ మార్కెట్ అన్నాము. సో మార్కెట్ ఇవ్వడం మెయిన్ ఉద్దేశము. సో 100తో బిగిన్ చేశామండి. ఆల్రెడీ 100 మ్యానుఫ్యాక్చరర్స్ లిస్టింగ్ అయిపోయింది, B2B ప్రైజింగ్ అంటే ఉంటుంది కదా, దాని మెథడాలజీ అంత అప్రోచ్ సిస్టమ్ అయిపోయింది. బట్ 100 ఇన్ దిస్ పర్టికులర్ ఎకోసిస్టమ్ అనుకుందాము, దీన్ని స్కేల్ చేయాలి 10x. ఇప్పుడు మీరు అమెజాన్ చూస్తున్నారు, టుడే వీఆర్ ఇన్ ఎ టెక్నాలజీ ఎరా. ఆ ప్రతి చోట మనము ఎవరో అంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్స్కి వెళ్ళి వేరే అంటే వీఆర్ నర్చరింగ్ సమ్ అదర్స్ ప్రొడక్ట్స్. మన లోకల్ మన ఉమెన్ అంటే మన ఉమెన్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. ఉమెన్ ఆర్ మేకింగ్ ఇన్ ఇండియా, వై డోంట్ యూ సీ దెమ్ అంటున్నాం మేము. అంటే ఉమెన్ ఇంట్లో మనం ఇండియాలో తయారు చేస్తున్నారు, అలాంటి ఉమెన్కి ఎక్స్క్లూజివ్ పోర్టల్. లైక్ మీరు ఇప్పుడు ఇండియా మార్ట్, Amazon.com ఎట్లయితే చూస్తారో, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇండియా మార్ట్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. సో అది ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఇవాళ మీరు hermarket.in ఓపెన్ చేస్తే 29 బ్రాండ్స్ ఉన్నాయండి ఇవాళ, స్మాల్ ఉమెన్ మ్యానుఫ్యాక్చరర్స్వి. నెక్స్ట్ ఇంకో ఈ పోస్ట్ దివాళీ ఇట్ విల్ బి 100, అంటే అప్డేటింగ్ జరుగుతుంది. సో 100ని మేము అంటే 1000 చేయాలి అనేది ఈ నెక్స్ట్ క్వార్టర్ గోల్. యా. సో ఫుడ్ నుంచి ఇందాక చెప్పాను కదా, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉన్నారండి, ఎందుకంటే కరోనా తర్వాత కూడా వీ అబ్జర్వ్ దట్ యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్. తర్వాత అగ్రి బేస్డ్ ఉన్నారు, అగ్రి ఇన్పుట్ మ్యానుఫ్యాక్చరింగ్. గార్మెంట్లో వచ్చేసి జూట్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఉన్నారు. మేజర్గా ఈకో ఫ్రెండ్లీని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము. ఇంకా వచ్చేసి ఈ బల్క్ ఇండస్ట్రీస్ అనేవి ఆబ్వియస్లీ స్మాల్ మైక్రో మీడియం కిందకి రావండి. ఇంకా అదర్ వచ్చేసి క్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అనుకోవచ్చు, యూటిలిటీస్, మెయిన్గా యూటిలిటీస్ ప్రొడక్ట్స్, హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయండి, ఎక్కువ డొమెస్టిక్
ఇంటెన్షన్తో ఉంటాయి. సో hermarket.in అందరూ సపోర్ట్ చేయండి. ఇండియా నీడ్స్ మోర్ ఉమెన్ టు మ్యానుఫ్యాక్చర్. ఇండియా నీడ్స్ మోర్ ఆఫ్ అస్ టు సపోర్ట్ దిస్ ఉమెన్ మ్యానుఫ్యాక్చర్. hermarket ఈజ్ లైక్ ఎ బేబీ. నౌ వీఆర్ బార్న్ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ మేము బిగినర్ స్టెప్స్ ఇస్తున్నాం, ఒక మార్కెట్ వాయిస్ రేస్ చేస్తున్నాం. ఫస్ట్ వీఆర్ టెలింగ్ లెట్ us రైజ్ వాయిస్. ఆఫ్టర్ దాట్ ఈ మైక్రోకి కూడా మార్కెట్ ఇవ్వగలగాలి కదా. మరి ఇప్పుడు స్కేల్లోనే ప్రైస్ రాదండి. సపోజ్ మీరు 100 crore యూనిట్ పెడితే 10 rupees ప్రొడక్ట్ ఇవ్వగలుగుతారు మా స్కేల్లో. ఇఫ్ బిగ్ కంపెనీస్ కెన్ గివ్ దట్. బట్ స్మాల్ ఉమెన్ వెన్ దే స్టార్ట్ విత్ 1 lakh యూనిట్, 5 lakh యూనిట్, 10 lakh యూనిట్, అఫ్ కోర్స్ రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో మేము ఇంక్యుబేషన్ సైడ్ నుంచి రా మెటీరియల్ లింకేజెస్ ఇవ్వడానికి కూడా మేము కొలాబరేషన్స్ అవుతాము. బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. మార్కెట్ ఈజ్ ద సొల్యూషన్. యాక్చువల్లీ ఎనీ ప్రోడక్ట్ కెన్ బి సోల్డ్ ఎట్ ఎనీ కాస్ట్. నా టార్గెట్ మార్కెట్ ఏంటి అనేది ఆ ఉమెన్కి ఐడియా ఉంటాయి కనుక మార్కెటే ఇంపార్టెంట్. ఇవాళ టెక్నాలజీ బేస్డ్ మార్కెట్ రావాలా, ఆఫ్లైన్ మార్కెట్ రావాలా, అప్పుడు ప్రోడక్ట్ ప్రైజింగ్ అనేది అంటే టార్గెట్ మార్కెట్ని బట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. వీ కెనాట్ గో అండ్ డిసైడ్ దేర్ ప్రైజింగ్. బట్ ఎస్, వీ కెన్ డిసైడ్, గివ్ దెమ్ దేర్ టార్గెట్ మార్కెట్. సి రిస్క్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెనర్. ఓకే, if they are in comfort zone, they should not call themselves an entrepreneur. And I don't think women are less risky, they are more risky. I mean, they do a lot of risk. Okay, ఇట్లా సపోర్ట్ చేయగలుగుతారా అంటే ఒకటమ్మా, మన సపోర్ట్ సిస్టమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నాలాంటి కదా, తినలాంటి కదా, వీళ్ళలాంటి కదా, అందరి కథలు అవే. ఒక సపోర్ట్ అనేది ఉమెన్కి ఎవరు ఇవ్వరు. యూ క్రియేట్ ద అట్రాక్ట్ ద సపోర్ట్ అంట నేను. అంటే సి అఫ్ కోర్స్ ఇట్స్ ఈజీ సెడ్, చాలా చక్కగా చెప్తాం. కానీ బయటికి వెళ్ళాక ఇంట్లో చేసుకోవాలా, ఇది చేసుకోండి. సి వాట్ ఎవర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ద సొసైటీ, యూ హ్యావ్ లాట్ ఆఫ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒప్పుకుంటా. బట్ దట్స్ ద హోల్ పాయింట్, రైట్? యూ హ్యావ్ టు స్టిల్